బాబు మంత్రివర్య, ఆహా ఆ పరమాత్ముడు చిన్న పండ్లు పొలములు తిని తిని నా పాలుగొండ ఎందు పవలించుండగా ప్రబలించి ఉండగా నాకు ఒక స్వప్నము కనపడింది బాబు. సఫలమ్మ కనపడిందా? స్వప్నము కనపడు గొర్రెల పళ్ళంతా శిశిరం చేరుతుంది. స్వప్నం అనగా కళ బాబు. అలా అవుతా నేను మాట్లాడేది అమ్మ. ఏమి ఆ అమ్మ వాళ్ళ తమ్మునికైతే 50 కుట్టింది. అది ఊరో కన్నోళ్ళు ఇచ్చిండేది లైమ్మది అడగది నీకు అది తెలియలా. కళ అంటే చంద్రకళ శశికళ కాదురా, నిద్ర సమయం వస్తుంది చూడు, నిద్రపోయినప్పుడు వచ్చేది. ఆ ఎటువంటి కళలు కన్నావమ్మా? గోవింద ముట్టుగుడ్డాలు పురుటుగుడ్డాలు కలలో కన్నాను మన తెలియాలారా. నా తెలియాలారా వాళ్ళు లూగిన బంగారు తొట్టిళ్ళు కలలో కన్నాను మన తెలియాలారా. బంగారు తొట్టిలి కలలో కన్నానే నా తెలియాలారా. పాలు దాపిన పాలాడి నేను కలలో కన్నాను తెలియాలారా. పాలు దాపిన పాలాడి నేను కలలో అన్నాను నా తెలియాలారా. బాబు మంత్రివర్య, అమ్మా ఆ పరమాత్ముడు తిన పండ్లు పొలవదిని పాల్గొండి ఎందు పవలించగా ప్రవలించుండగా నాకు ముట్టుగుడ్డలు పుట్టుగుడ్డలు పురుటుగుడ్డలు పురిటిగుడ్డలు పాలు లూగిన బంగారు తొట్లి తొట్లి పాలు దాపినటువంటి పాలాడి పాలాడి ఎంత ఒకే కళ బాబు. ప్రియంత కనపడినయ్యా. అవునైనా ఆ పరమాత్ముడి చిన్న పండ్ల పొలాలు ఎక్కడన్నా ఫలించి ఉన్నాయేమో తల్లి. అంతేకాదు బాబు, ఏమ్మా నాకు చాలా భయం కొనుందిరా. ఏం నీకు భయం? ఎప్పుడైతే నేను ఆ పొలముల గర్భానికి భోంచేస్తాను నా కడుపంతా కదలాడనిట్లుంది బాబు. యాడమ్మా యాన్ని ఎలకలు గీలకలు దూరినాయేమా? గూడు కలిపి కూరతంటే బెల్లకాయ కోతలు కలుపుతావు కదా. ఏమో ఎందుకు కదులాడుతున్నాయి అంటే యాదానరా నాకు ఎలకలు పోయేది. పనుకున్నప్పుడు ఇళ్ళకి వెళ్ళిపోయింటాయి. ఎన్ని పోయింటాయి తెలిసిన? అవన్నీ ఛానల్ లేకల్లా వింటాయి బాబు. ఇంకా అద్దాల పిల్లలు ఇక్కడ తిరగలా. అంతేకాదు బాబు. ఇక ఇప్పుడు ఆహా ఇప్పుడు నేను గర్భవతి గర్భవతి ఎట్లమ్మా? వచ్చిన బట్ట